టీజీపీఈ సెట్ 2025 ప్రొఫెసర్ దిలీప్ గారు, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాలమూరు యూనివర్సిటీ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రవికిరణ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాలమూరు యూనివర్సిటీ, అదేవిధంగా మీడియా మిత్రులకు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో మీ అందరికీ తెలుసు, తొలిసారిగా మనము ఈ టీజీపీఈ సెట్ అనే స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషను మన పాలమూరు యూనివర్సిటీలో కండక్ట్ చేస్తున్నాము. సో ఈ పాలమూరు యూనివర్సిటీకి ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇది మొదటిసారి అవకాశం మనకు ఒక రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అనేది మనకు ఈ స్టేట్ గవర్నమెంటు, అదే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మనకు అవకాశం ఇచ్చింది. సో దాని సంబంధించి మనము నోటిఫికేషన్ ఇచ్చాము, ప్లస్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేసాము. సో ఈ నెల 11 నుంచి దానికి సంబంధించిన కార్యక్రమాలు మనము ప్రారంభించబోతున్నాము. సో దాదాపు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు బాయ్స్ వచ్చేసి మొత్తం బాయ్స్ నుంచి 1496 అప్లికేషన్స్ వచ్చినాయి. అదేవిధంగా గర్ల్స్ నుంచి 1061 అప్లికేషన్స్ వచ్చినాయి. సో మొత్తం ఈవెంట్స్ మనము 4 days షెడ్యూల్ చేశాము. సో 11th and 12th బాయ్స్. సో 11th రోజు బాయ్స్ వచ్చేసి ఒక 732, అదేవిధంగా 12th రోజు బాయ్స్ వచ్చేసి 764. సో టోటల్ 2 రోజులలో కలిపి బాయ్స్ 1496. అదేవిధంగా గర్ల్స్ కోసం మనము 13th and 14th రోజు షెడ్యూల్ చేసినాము. సో 13th రోజు గర్ల్స్ వచ్చేసి 534, 14th రోజు గర్ల్స్ వచ్చేసి 527 పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో టోటల్ బాయ్స్ 1496, గర్ల్స్ 1061. సో ఈ విధంగా మనం వేరియస్ ఈవెంట్స్ 11th, 12th రోజు మనము బాయ్స్కి కండక్ట్ చేసే వేరియస్ ఈవెంట్స్ వచ్చేసి 11th రోజు కబడ్డీ, ఖోఖో, అదేవిధంగా వాలీబాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, లాంగ్ టెన్నిస్. అదే 12th రోజు వచ్చేసి కబడ్డీ, ఖోఖోతో పాటు వాలీబాల్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, క్రికెట్, షటిల్, హాకీ. ఇది ఇందులో ఇవి కొన్ని ఆప్షన్స్. అయితే కొన్ని కంపల్సరీ ఈవెంట్స్ ఉన్నాయి. ఇక మెన్కి కంపల్సరీ ఈవెంట్ వచ్చేసేసి 100 meters రన్, అదేవిధంగా 800 meters రన్, పుట్టింగ్ ద షార్ట్ 6 kgs, లాంగ్ జంప్ అండ్ ఆర్ హై జంప్. ఈ రెండిట్లలో ఏదో ఒకటి వాళ్ళ ఆప్షను. అదేవిధంగా ఉమెన్స్కి వచ్చేసి 100 meters రన్ అండ్ 400 meters రన్, పుట్టింగ్ ద షార్ట్ 4 kgs, లాంగ్ జంప్ ఆర్ హై జంప్. ఈ రెండిట్లలో ఏదో ఒకటి, అది క్యాండిడేట్స్కి మనం ఆప్షన్ ఇస్తున్నాము. సో ఈ విధంగా దీనికి సంబంధించి మనం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మనం తొలిసారిగా ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి నేను మా కన్వీనర్ తరఫున మన మీడియా మిత్రులకు విన్నవించేది ఏంటంటే, సో మంచి పబ్లిసిటీ ఇవ్వండి. ఈ ఈవెంట్స్ 4 రోజులలో జరిగే ఈవెంట్స్. సో ఫస్ట్ డే 11th రోజు ఏదైతే ఉందో మార్నింగ్ అవర్స్లో 6:30, 7 ఆ మధ్యలో మనము ఇనాగరల్ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేశాము. దానికి మన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. సో ఆ రోజు మనం ఈవెంట్స్ ప్రారంభించుకుంటున్నాము 11th రోజు మార్నింగ్ రోజు. సో ఈవెంట్ 11th రోజు మార్నింగ్ ఈవెంట్ స్టార్ట్ చేసుకొని 11th, 12th, 13th, 14th 4 days ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాము. తొలిసారిగా మనము కండక్ట్ చేస్తున్నాం కాబట్టి కన్వీనరు కొత్త, మన యూనివర్సిటీకి కొత్త కాబట్టి వీలైనంత మట్టుకు వచ్చిన అభ్యర్థులకు కానీ, లేకుంటే సెలెక్టర్స్ కానీ, గెస్ట్లకు కానీ, మీడియా మిత్రులకు కానీ వీలైనంత మట్టు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము అన్ని అరేంజ్మెంట్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఎక్కడెక్కడైనా చిన్న ఏమన్నా పొరపాట్లు, ఓవర్లాప్స్ ఉంటే మీ సైడ్ నుంచి కూడా అవి ఏమన్నా కనుక్కుంటే మాకు సజెస్ట్ చేయండి. అవి కూడా మేము రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. సో కాబట్టి మీరు కూడా ఏమన్నా చిన్న పొరపాట్లు ఉంటే మనం అందరం కలిసి సర్దుకొని పోదాము. సో మాకు ఏమన్నా పొరపాట్లు అన్ని అరేంజ్మెంట్స్ చేయగా ఏదైనా ఇంకా ల్యాప్సెస్ ఏమన్నా మీకు గుర్తించుంటే మాత్రం వెంటనే మాకు ఇన్ఫామ్ చేయండి. మా కన్వీనర్ కానీ, లేకుంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసరు, మాకు రిజిస్ట్రార్, మాకు కానీ ఇంటిమెంట్ చేసినా కానీ
కానీ అటువంటి ఏమన్నా ఇమీడియట్గా మేము రెక్టిఫై చేసుకుంటాము. సో ఇన్ఫైటెడ్ మనకు ఇది రాష్ట్ర స్థాయి ఈవెంటు మొట్టమొదటిగా మనం ఈ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి సో మీడియా మిత్రులు ఒక పబ్లిక్లోకి అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళేటట్టు మంచి ఒక కవరేజ్ కానీ దానికి మంచి పబ్లిసిటీ అట్లా ఇవ్వాలని నేను మీ అందరి కన్వీనర్ తరఫున మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గివెన్ ఎ ఫుల్ మెడికల్ టీమ్, అన్ని కోర్ట్స్లో అంబులెన్స్ అన్ని ఎవ్రీథింగ్ రెడీగా పెట్టాము. సో టెస్టర్స్ ఆల్సో ఎవ్రీబడి క్వాలిఫైడ్ పర్సన్, మోస్ట్ ఆఫ్ దమ్ డాక్టర్స్. అరౌండ్ 50-60లో అరౌండ్ 45 to 50 members qualified persons, doctors, and only we appointed them only qualified persons, those who are working degree colleges and university level and all. School teachers and even we are not given. So we want to make this event a grand success, fair manner we want to conduct. This is the first time Palamuru University is hosting. It is my responsibility as a convener, though I am from JNT University. Our higher education chairman given the very big responsibility on my shoulder. So our chairman, Sir GN Srini sir, Honorable Vice Chancellor also, very took lot of interest, and each and every event they are personally involving and guiding me, and also Professor Ramesh sir is a dynamic person, registrar sir, he is also lot of experience. The assistant professor of physical education department, Palamuru University. My dear media friends, in fact we are happy that the Council of Higher Education has given us an opportunity to conduct a state level test like PE set. As told by our Vice Chancellor, all arrangements have been made and we are taking care of all the students who will be visiting us on these 3 days from 11th to 14th. So I hope that students will perform well and do well in this particular test. Okay. Thank you very much. Thank you very much.